అస్సాం వెళ్తున్నా. ఈ అస్సాం ట్రైన్ అయితే మనం చెర్లపల్లిలోని 4:30కు ఉంటుంది. అక్కడ మనకు నేను ప్రజెంట్ అయితే శనివారం 4:30కు ఎక్కాను చెర్లపల్లిలో. అస్సాంలో సోమవారము 2 గంటలకు దింపుతుంది అనమాట. దీనికి తక్కువ స్టాపులు ఉంటాయి అన్నమాట. కేవలం ఒక 15 స్టాపులే ఉంటాయి. మనకు ఏది విశాఖపట్నం వరకు అయితే కేవలం 4 మాత్రమే ఉంటాయి. ఒకటి అస్సాం ట్రైన్ ఎక్కిన ఇక్కడ ఏ విధంగా ఉందో చూపిస్తాం మీకు. అంటే ట్రైన్లో ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అస్సాం వాళ్ళు కూడా. కానీ చాలా డేంజర్ ఉంది. ట్రైన్ ఎక్కే ముందు అయితే కొంచెం ఆలోచించి ఎక్కాలి. ఎందుకంటే చాలామంది డ్రింకింగ్ చేసి ఉంటారు అన్నమాట. చాలా తాగి ఉంటారు అస్సాం వాళ్ళు. ఆల్మోస్ట్ ట్రైను 3 days పడుతుందంట అస్సాం పోయేసరికి. ఇక అస్సాం అంటే అస్సాం వాళ్ళే అన్నట్టు చేస్తారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్లో చూడు మొత్తం సామాన్లు గిన్నెలు అన్నీ మొత్తం బ్యాగులతో సహా నిండిపోయింది. అదేదో నా దురదృష్టంగా నా ముందరనే డ్రింకింగ్ ఒక అతను అయితే కూర్చున్నాడు. ఫుల్ డిచ్ అయిపోయాడు. చిన్న చిన్న పిల్లలు చూసినట్లయితే మొత్తం అందరు ఎక్కువ శాతం అయితే డ్రింక్ వేస్తారు అన్నమాట. 3 days కాబట్టి ఆరామ్సే డ్రింక్ వేసి డ్రింక్ వేస్తే అడలేస్తారు. వల్ల మొత్తం మనకు ట్రైన్లో పోయేటప్పుడు మెయిన్గా ఏంటంటే వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్ అనగానే మనకు గుర్తొచ్చింది అంతా బాగుంటాయని. కానీ ట్రైన్లో ప్రస్తుతం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏదైనా రైల్వే స్టాక్ సంబంధించిన ట్రైన్లు చాలా బాగున్నాయి అన్నమాట. 24 hours వాటర్ కానీ లేకపోతే నీట్నెస్ కానీ చాలా బాగున్నాయి. చూసుకున్నట్టు మీకు చూపించాను, ఏమనుకోకండి. 24 hours వాటర్ వస్తున్నాయి. అదేవిధంగా వాష్రూమ్ కానీ అక్కడ ఉన్న లాట్రిన్ కూడా నీట్గానే ఉంది. అంత పెద్దగా ఏం మనకు బాగాలేదని చెప్పలేము, బాగానే ఉంది. ఈ ట్రైన్ జర్నీలో మాత్రం ఏమో అనుకుంటాం కానీ రైల్వే శాఖనైతే బాగానే దీన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. కవర్లు అలాంటివి ఏమో గలీజ్ చేయొద్దని నీట్గానే ఉంది. ప్రజెంట్ రైల్వే శాఖనైతే బాత్రూమ్స్ నీట్గానే చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా వీళ్ళు చాలా గలీజ్ చేస్తుండే. అంత గుట్కాలు ఇవన్నీ మొత్తము తినేసి ఆ సైడ్కే మొత్తము ఉంచి పడేస్తారు అన్నమాట. బ్యాగులు, ఇక్కడ సరుకులు, సామాన్లు మొత్తం ఇష్టం వచ్చినట్లు అట్లా. ఏదే మనం లగేజ్ మనం విసిరేసినట్టు మొత్తం ట్రైన్లు విసిరేస్తారు. అది ఎటన్నా కొని ఏమన్నా కొని మళ్ళీ అస్సాం పోయినాక తీసుకుంటారు అన్నమాట. ఎవరు తీసుకోవాలి, ఎందుకంటే అలా ఉండే సామాన్లు పెద్దగా ఏమి ఉండవు. వాళ్ళు కొన్ని పైసలు ఒక ఫోన్ జేబులో పెట్టుకుంటారు అంతే. ఇక బ్యాగులలో మనకు తెలిసిందే అంతా నార్మల్గా సామాన్లు బట్టలు అవి ఒకటి ఉంటాయి. ఏంటంటే ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన వస్తువులపై మన దృష్టి ఎప్పటికీ ఉంచాలి. ఎందుకంటే ఎవరు ఏ టైంలో వస్తుంటారో తెలియదు. మళ్ళీ వివిధ రకాల భాషలు మాట్లాడదామట. అస్సాం ట్రైన్ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 states దాటి వెళ్తుంది. కాబట్టి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఇంకా అక్కడ కొంచెం బీహార్కు, అక్కడ సిక్కింకి అలా వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా వివిధ రకాల ప్రజలు ఇలా ప్రయాణిస్తుంటారు. కాబట్టి మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ అట్లా అని కాదు, కొందరు చాలా మంచిగా మాట్లాడుతారు. నా పక్కన ఒక ఆయన ఒడిషా అతను కూర్చున్నాడు. ఆయన కూడా మంచి గైడ్గా చేశాడు. ఎక్కడ దిగాలి, ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్ళాలని. ఇక మనకి పెద్ద బస్తా ఇది మనకు పార్సల్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 200 తీసుకుంటారు. కానీ ట్రైన్ కదా, వాళ్ళకి ఇష్టమే రోజు వచ్చినట్టు ఆ జాలికి తాళ్ళు పెట్టి కట్టేసిన అనమాట. వద్దంటే మొత్తం పక్కనే కూర్చున్నారు. ఆ ఫ్యాన్లకు మొత్తం దగ్గర కాలు పెట్టే సందు లేదు. బ్యాగులు మొత్తం నింపేసింది అనమాట. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. కొంచెం నైట్ అయితే ఇంకా మరీ దారుణం అయిపోతుంది అనమాట. ఇది స్టార్టింగే, హైదరాబాద్లో స్టార్టింగే కాబట్టి కొంచెం తల్లిదండ్రుల ప్రేమ మనము కాదనలేము. ఎందుకంటే వాళ్ళు తినకున్నా వాళ్ళు కలిపి వాళ్ళ బాబు పాపకైతే తినిపిస్తున్నాడు అన్నమాట. నా ట్రైన్ ఎక్కినప్పుడే అనుకున్నా, ఇంకా వస్తలేవేంది ఇవి అనుకున్నా. ఆఖరికి అయితే వచ్చినాయి మనకు గుట్కా మాల్ అయితే వచ్చింది ఫుల్. వీళ్ళు రోజువారీ కూలీలు అన్నమాట. రెక్కాడని డొక్కాడని ప్రజలు వీళ్ళంతా. ఆ కింద మీద చూడండి. అసలుకి మనమైతే చాలా కష్టమైంది. నాకైతే అసలుకి ఉండలేకపోయినా. కనీసం 1 గంట సేపు పండుకుందామన్నా కూడా నిద్ర లేకుండా ఈ ఇయర్ బడ్స్ ఇవి అమ్ముకునే వాళ్ళు వచ్చారు.
అవి యాపిల్ తీసుకొని వచ్చిండు 350 అన్నాడు. నా పక్కన ఒక ఆయన అయితే 250 పెట్టి కొన్నాడు యాపిల్ ఇయర్ బడ్స్ అంటే. అవి అన్నీ ఫేక్ ఉంటాయి. ఇవి కొన్ని ఏమన్నా ఒక గంట సేపు సామాన్లు చూడండి మొత్తం అటేసిపోయారు. ఫుల్ ప్యాకప్ అయింది. కథం ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో కథం అక్కడ ఒక బ్లాంకెట్ వేస్తారు, పంటారు, వాళ్ళ బ్యాగులు ఒక దగ్గర వేస్తారు. అవి ఎటైనా పోనీ అసలుకి మొత్తం వాళ్ళు ఏముండే పైసలు మాత్రం వాళ్ళు జేబులో పెట్టుకుంటారు ఎన్నో కొన్ని. ఇక మొత్తం అడ్డం ఎట్లా పడితే అట్లా వండుకుంటారు. అసలు జరగమన్నా జరగరు, లేవరు, నడతామన్నా కూడా అది కాలు పెట్టే సందు ఉండదు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఏమన్నా అన్నాం అనుకో మళ్ళీ మన మీదకే వాళ్ళు సీరియస్ అవుతారు. మనం ఏం చేయలేము. వాళ్ళు గ్యాంగ్ ఉంటారు. మనం ఒకటి ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళే మొత్తం సముదాయించి కొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళని ఎవ్వరు ఏమన్నారు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇష్టారాజ్యం ఉన్నట్టు అనుకుంటారు. ఎందుకంటే ఇది జనరల్ కాబట్టి. నార్మల్ ఏసీ అలా ఇళ్ళ వాళ్ళు వెళ్ళరు. నార్మల్ జనరల్ టికెట్ స్లీపర్ క్లాసు లేదంటే సెకండ్ క్లాస్ తీసుకుంటారు, పండిస్తారు. కథ మీద కింద ఫుల్ ప్యాక్ ఉంటుంది. ఫుల్ ఎందుకు ఇంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువ ఈ అస్సాము ఏది మన కొంచెం ఏది డెవలప్ కానీ స్టేట్స్ ఉంటాయి కానీ ఆ స్టేట్ల నుంచి వచ్చి చాలామంది హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరు కర్ణాటకలో కానీ చెన్నైలో కానీ ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఈ ట్రైన్లు అనేవి వీక్లీ ఒక ట్రైన్ కానీ లేకపోతే డేలో ఓన్లీ వన్ టైం ట్రైన్ కానీ ఉంటుంది. అసలుకి వీడియో తీయాలా వద్దని నాకే మస్తు భయమైంది. ఎందుకంటే ఫుల్ రష్ క్రౌడ్ ఉంది. అట్ ది సేమ్ టైం కూడా వాళ్ళు అంతా చాలామంది కొందరు డ్రింక్ వేసి ఉన్నారు, కొంచెం మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎలాగో నేను వీడియోని అయితే తీశాను మీకోసము. లైక్ షేర్ చేయండి. ఇతనే మనకి హెల్ప్ చేసింది. అంటే ఇక్కడ మొత్తము అస్సాం వాళ్ళు ఉన్నారన్నమాట, మొత్తం ఇండియాలో. ఈయనదేమో ఒడిషా అనమాట. పూరి దగ్గరనే ఉంటుంది. మనకు మంచిగా ఫ్రెండ్లా కలిసి అన్ని విశేషాలు చెప్పిండు. ఎక్కడ తిరిగితే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది అని. అసలుకి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తురబ్బా అని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన చాలా మంది హైదరాబాద్లోనే జీవిస్తున్నారు. హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక ఈ ప్రదేశాల్లో చాలా మంది వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ అస్సాము, ఏది మన ఒడిషా కానీ ఛత్తీస్గఢ్ కానీ నాగాల్యాండ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ వెళ్తుంది. కాబట్టి ఎటు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అదేవిధంగా మీ వ్యూవర్స్కి అందరికీ చూపెడదామని నేనైతే ఈ అస్సాం ట్రైన్ ఎక్కిన హైదరాబాద్ నుంచి వెళ్ళి. మీరు చూసుకున్నట్లయితే సామాన్లు అన్ని బకెట్లు, బోన్లు ప్రతి ఒక్కటి మొత్తం ట్రైన్లో పడేసిరు. అంతే అది ఎటన్నా పోని అటు వేసి పడేసిరు. మొత్తం అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బర్వాతలనే ఉన్నారు బట్టలు లేకుండానే. ఫుల్ రష్ ఉన్నది. అసలుకి ఎవరి మీద ఒకరు ఎట్లా అంటే మరి ఘోరంగా ఉంది. ఒకవైపు గుట్కా వాసనలు, మరోవైపు కాలు పెట్టే సందు లేకుండా ఎట్లా అనుకుని చూడండి. అగో కింద మనం దిగేది ఉంటుందా, అగో అక్కడ కూడా ఫుల్ రష్ అయిపోతుంది. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అక్కడనే అన్నీ మరీ దారుణంగా ఉంది ఈ పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఎఫెక్ట్ ఫుల్ మంది క్రౌడ్ వస్తున్నారు అన్నమాట. ట్రైన్లు సరిపోతలేవు. మళ్ళీ ఇక్కడ చూడండి కనీసం మనకు కాలు పెట్టే సందు కూడా లేదు. ఎట్లా వండుకున్నారు చూడండి. ఒకరి మీద ఒకరు వండుకున్నారు. కొందరు అయితే అబ్బాబ్బాబ్బా అస్సాం అంటే అస్సాం వాళ్ళబ్బా. అక్కడ మనం సాప చూడండి ఎక్కడ పెట్టారు వాళ్ళు. ఆ 2 ఫ్యాన్ల మధ్యలో పెట్టారు. చూసుకున్నట్లయితే నేను ఏదో కావాలని వీడియో తీశాను.